దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. నేటి నుంచి మందులపై భారీగా రేట్లు తగ్గనున్నాయి. దీంతో మధ్యతరగతి వారికి లాభం చేకూరనుంది. నేటి నుంచి ధరలో స్పష్టమైన మార్పులు రానుండడంతో మందుల షాపుల యజమానులు ఏ విధంగా ధరలు వేస్తున్నారో తెలియనుంది. జీఎస్టీ సంస్కరణలపై హోల్సేల్ వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, రిటైల్ మెడికల్ షాపులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, జీఎస్టీ తగ్గడంపై వినియోగదారులు ఏమనుకుంటున్నారో తదితర పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి వరప్రసాద్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 18-12% నుంచి 5%కి మెడికల్ తాలూకు సంబంధించిన ఫుడ్ అలాగే మెడిసిన్స్కి సంబంధించి ఈ రోజు నుంచి తగ్గించడంతో అసలు వినియోగదారులకి ఈ రకంగా అంటే తగ్గించే విధంగా ఇస్తున్నారా, లేదంటే ఎంఆర్పి రేట్ల మీద ఏ విధంగా అవుతున్నాయి, గతంలో ఉన్న రేట్లు ఏమిటి, ఇప్పుడు ఈ రోజు నుంచి తగ్గిన రేట్లపై వాళ్ళు ఏంటంటే దాని మీద స్టిక్కర్లు అంటిస్తున్నారా, ఏ విధంగా వినియోగదారులకు వీళ్ళు సహాయం చేస్తున్నారన్న అంశాన్ని స్టేట్ సెక్రటరీ అయిన కరుణాకర్ గారు మెడికల్కి సంబంధించిన ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ 18% ఉన్న మెడికల్ని 5%, 12% 5%గా మార్చారు. దీనిపై వినియోగదారులకి మీరు ఏ విధంగా అవేర్నెస్ చేయాలనుకుంటున్నారు, రిటైలర్స్కి మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటారు, ఏ విధంగా వినియోగదారుడికి అందించాలనుకుంటారు ఈ మెడిసిన్ చెప్పండి. ముందుగా దీనికోసం ఆల్ ఇండియా లెవెల్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. లాస్ట్ వీక్ మంగళవారం బొంబాయిలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా స్టేట్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతి షాప్లో కూడాను ఎంఆర్పి నుండి 7%, అలాగే 18% ఉన్న స్టాక్కి కూడాను మిగతా 13% తగ్గించి అమ్మడం జరుగుతుంది. స్టిక్కర్లు అనేది ఆల్రెడీ ఫాలో అప్ జరుగుతుందండి. అది కొద్దిగా టైం పెడుతుంది తప్ప ఉన్న స్టాక్ని మాత్రం ఇమీడియట్గా ఈ తగ్గించి రేట్లు పెట్టి ఈ రోజు పెట్టి అమ్మడం జరుగుతుంది ప్రతి దగ్గర. ఆల్రెడీ ప్రతి జిల్లాలో రాష్ట్రం మొత్తం అన్ని ఏరియాలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. స్టిక్కర్లు కూడా అన్ని ఏరియాలోనూ వాళ్ళకి తగ్గట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి షాపులో కూడాను షాపులో వినియోగదారుడికి పాత రేటుకి దీనికి ఎంత వ్యత్యాసం కూడా తెలుస్తుంది. దానికి అనుగుణంగా స్టిక్కర్లు కూడా ప్లాన్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా అన్ని ఏరియాలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి షాపులో స్టిక్కర్ ఉంటుంది. పాత రేటుకి కొత్త రేటుకి తేడా కూడా తెలుస్తుంది మనకి. ఇంతకుముందు ఉన్న ఎంఆర్పి మీద ఇమీడియట్గా ఈ రోజు నుండే 7% తగ్గించి అమ్మడాలు జరుగుతాయి. ప్రతి షాపుకి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలకి అందరికీ అందుబాటులోకి కొత్త రేటు ఈరోజు పెట్టే వస్తుందని తెలియజేస్తున్నాను. అదే చూసుకునేసరికి చాలామందికి ఎందుకంటే ఈ సెరలాక్ కానీ ఇతరత్ర ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా మెడికల్లో కూడా అమ్ముతున్నారు. ఈ ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో డయాబెటీస్కి సంబంధించిన బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్లు ఉన్నాయి. అది ఎంత మాత్రం తగ్గుతున్నాయి? ఎందుకంటే కొన్ని 18%, కొన్ని కంపెనీలలో కొన్ని 12% ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే రిటైలర్స్ కూడా 10% తగ్గించి కూడా ఇస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా వినియోగదారులకి అవేర్నెస్ చేయాలనుకుంటున్నారు?